అటెన్షన్ ప్లీజ్. ధురంధర్ సినిమా చూసారా? థియేటర్లలో దుమ్ము రేపింది. 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. నెట్ఫ్లిక్స్లోనూ కాసుల వర్షమే. మొదటి భాగం ధనాధన్ సూపర్ హిట్ అయ్యాక అది రిలీజ్ అయిన 3 నెలలకే సెకండ్ పార్ట్ థియేటర్లకు వచ్చేసింది. ధురంధర్ హిందీలో ఇటీవలి స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ హిట్. రణ్వీర్ సింగ్ హీరో, ఆదిత్య ధర్ డైరెక్టర్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలు పోషించారు. భారీ తారాగణమే. ఒక సామాన్యుడు కరాచీ అండర్ వరల్డ్ సామ్రాజ్యంలోకి చొరబడి క్రిమినల్ సిండికేట్లు, రాజకీయ అధికార చట్రంలోకి చొచ్చుకుపోయి భారత్కు వ్యతిరేకమైన నెట్వర్క్ వెన్ను విరిచేయడం కథ. అలా సామాన్యుడిలాగా చాకచక్యంగా మసలే డేర్ డెవిల్ పాత్రకు సినిమాలో పెట్టిన పేరు హంజా అలీ మజరీ. కరాచీలోని ల్యారీ ప్రాంత లార్డ్ రెహమాన్ డెకాయిత్ వద్ద నమ్మకంగా చేరి చివరకు అంతమొందించడం హంజా లక్ష్యం. చిత్రీకరణలో ఇండియా, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన కొన్ని సంఘటనలు వాడుకున్నారు. అసలు సినిమాయే IC-814 హైజాక్ ఘటనతో మొదలవుతుంది. మాధవన్ ఎంట్రీని ఒరిజినల్గా ఆ నటుడెవరో ఓ పట్టాన తెలియనంతగా నడిపించారు. నటుణ్ణి పోల్చుకోవడంలో కొంత ఆలస్యం అవుతుందేమో కానీ అది అజిత్ డోబాల్ పాత్ర అని ప్రేక్షకులకు వెంటనే స్ఫురిస్తుంది. తాను ధరించిన పాత్ర డోబాల్ది కాదని మాధవన్ ఖండించలేదు, అలాగని ధృవీకరించనూ లేదు. హీరో పాత్రపై పెద్ద వివాదమే రేగింది. తన కొడుకు నిజ జీవిత గాథ ఆధారంగా సినిమా తీసిన వాళ్ళు రియల్ హీరో మేజర్ మోహిత్ శర్మకు తగినంత క్రెడిట్ ఇవ్వలేదని తప్పుపడుతూ మోహిత్ తల్లి కోర్టును ఆశ్రయించారు. హర్యానాలోని రోహ్తక్లో జన్మించిన మోహిత్ శర్మ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే వదిలేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి ఉత్తీర్ణుడయ్యాక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో, అండర్ కవర్ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొన్నాడు. 2009 మార్చిలో ఉత్తర కశ్మీర్లోని కుప్వాడా జిల్లాలో కీలకమైన ఆపరేషన్కి సారథ్యం వహించాడు. అతడి తెగువకు, ధైర్య సాహసాలకు గుర్తింపుగా అశోక చక్ర ప్రకటించిన సినిమాలో మాత్రం చిన్న చూపు చూశారన్నది తల్లి ఆవేదన. థియేటర్లలో, నెట్ఫ్లిక్స్లో ధురంధర్ చిత్రం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో పొరుగు దేశం కుట్రకోణాలు, అండర్ కవర్ ఆపరేషన్లలో మేజర్ మోహిత్ శర్మ అసాధారణ సామర్థ్యం సహజంగానే ఫోకల్ పాయింట్లు అయ్యాయి. అతడి కుటుంబం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాక ఏం జరిగిందో తెలుసా? స్టే ఆర్డర్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ధురంధర్ సినిమా మేజర్ మోహిత్ శర్మ జీవితంపై యథాతథంగా చిత్రీకరించినది కాదని CBFC సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రకటించింది. దర్శకుడి వాదన అదే. యథాతథంగా కాకపోవచ్చు, మాధవన్, రణ్వీర్ సింగ్ పాత్రలకు స్ఫూర్తి నిజ జీవిత ఘటనల నుంచే లభించిందన్నది నికార్సైన నిజం. ప్రాణాలు పణం పెట్టే తత్వం, ఎటువంటి కష్టాలకైనా ఎదురొడ్డే స్వభావం ఎప్పుడో కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు గతించాక ఫలానా వారు ఇదిగో ఇలా రహస్యంగా, లాఘవంగా దేశానికి ఎంతటి ముప్పు తప్పించారో అని అబ్బురంగా జనం స్మరించుకునే సందర్భాలకు స్ఫూర్తి, ప్రేరణ నిజ జీవితాల నుంచే లభిస్తాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. సీక్రెట్ ఏజెంట్లు, గూఢచారులు, డిటెక్టివ్లు ఈ తరహా పాత్రలన్నీ టోకున కల్పితాలే అని కొట్టిపారేసే వీల్లేదు. జేమ్స్ బాండ్ సినిమాలు, షెర్లాక్ హోమ్స్ నవలలు, వివిధ భాషల్లో స్పెషల్ ఏజెంట్ల చుట్టూ అల్లిన చిత్రాలు ఇటువంటివెన్నో అండర్ కరెంట్గా ఒక థ్రెడ్ మీద రూపొందినవే. చిరంజీవి చంటబ్బాయ్, విశాల్ తుప్పరివాన్ అదే డిటెక్టివ్, నిఖిల్ స్పై, అడవిశేష్ గూఢచారి, గతంలో కృష్ణ, ప్రభృతుల ఏజెంట్ సినిమాలు ఎన్నో కొన్ని మీరు చూసే ఉంటారు. షాడో, భయంకర్, యుగంధర్ లాంటి పాత్రల చుట్టూ అల్లిన నవలలు ఎన్నో కొన్ని చదివే ఉంటారు. ఆ పాత్రలకు, సినిమాలకు, నవలలకు మూలాలే లేవని, అవన్నీ ఒట్టి అభూత కల్పనలేనని అనగలమా? తెలుగులోనే కాదు, బెంగాల్ వంటి భాషల్లోనూ ఫిక్షనల్ డిటెక్టివ్ల పాత్రలు జనాదరణ పొందాయి. శరదిందు బందోపాధ్యాయ సృష్టించిన పాత్ర బ్యోమ్కేశ్ బక్షి టీవీ పుణ్యమా అని ఇంటింటికి పరిచయం అయింది. నిహార్ రంజన్ గుప్తా బెంగాలీ నవలల్లో కిరీటి రాయ్ పాత్ర అటువంటిదే. ఇండియాలో మొదటి మహిళా ప్రైవేట్ డిటెక్టివ్ ఎవరో తెలుసా? రజనీ పండిట్. విశేష గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ రాహుల్ రాయ్ గుప్తా. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రాంకోయిస్ విడాక్. అతడు మారువేషాల్లో దిట్ట. 35 ఏళ్లకే మహిళా డిటెక్టివ్గా గొప్ప పేరు సంపాదించిన కేట్ వార్న్ సాహస ప్రవృత్తి ఎందరినో అబ్బురపరిచేది. నిజ జీవితంలో గొప్ప డిటెక్టివ్లుగా గుర్తింపు పొందిన వారి జాబితాలో J.J. ఆమ్స్, ఎలిస్ క్లెమెంట్, డేవిడ్ టాస్కీ, విలియం ఫేర్బర్న్,
అలన్ పింకర్టన్, మేరీ డోయల్ వంటి వారి పేర్లు ఎన్నో కనిపిస్తాయి. నేర పరిశోధనలో నేర్పరితనం, అసాధారణ జ్ఞాపకశక్తి, సంక్లిష్టమైన కేసుల్ని చాకచక్యంగా పరిష్కరించే దక్షత, ఆకలిని, నిద్రను, శత్రువుల్ని అధిగమించగల లక్షణం, ఇవన్నీ స్పెషల్ ఏజెంట్లలో, డిటెక్టివ్లలో, గూఢచారుల్లో వృత్తిపరమైన నైపుణ్యాన్ని కళ్ళకడతాయి. విఖ్యాత భారతీయ దర్శక ఆణిముత్యం సత్యజిత్ రే కల్పించిన డిటెక్టివ్ పాత్ర ప్రదోష్ చంద్ర మిత్తర్ది అదే ఒరవడి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోభాల్ ఒకప్పుడు పాకిస్తాన్లో 7 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేసిన ఉదంతం తాలూకు విశేషాలు ఇప్పటికీ కథలుగా వినిపిస్తాయి. స్పై, గూఢచారి, డిటెక్టివ్ ఎవరికైనా నిర్దేశించిన లక్ష్యాన్ని సాహసోపేతంగా నెరవేర్చుకురావడమే ఫస్ట్ క్వాలిటీ కావాలి. ఆ క్రమాన్ని పూసగుచ్చినట్లు చిత్రీకరించిన అద్భుతమైన పనితనమే ధురంధర్ చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ చేసింది. 2వ భాగం పైన కనకవర్షం కురుస్తోంది. ఈ ఫార్ములా మరిన్ని సినిమాలకు ఊపిరిపోసినా ఆశ్చర్యం లేదు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.